మనకి ఎట్లా చెప్పాలి, సెంటిమెంట్లతోని వచ్చే సినిమాలకి ఇప్పుడు ఎంత బాగా ఆదరణ ఉన్నది అని అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండే కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్సే కావచ్చు, ఇట్లాంటి సినిమాలకి ఇప్పుడు జనాలు మస్తుగా ఆదరిస్తున్నారు కదా. సో అటువంటి ఒక మంచి సినిమాతోని, మంచి సినిమా టీమ్ తోని మీ ముందుకు వచ్చిన. ఇదే మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ సినిమా ఏంది, ఆ సినిమాలో ఉన్న మనుషులు ఏంది, దాని కథ ఏంది, దాని కామం ఇచ్చింది మొత్తం అంతా కూడా తెలుసుకుందాం, సరేనా? సో అసలు మిమ్మల్ని హాయ్ పృథ్వీ అన్న, హాయ్ ధనరాజ్ అన్న, హాయ్ శివన్న. అసలు మిమ్మల్ని నేను ఇట్లా పిలిచేదానికంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామం రాఘవం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని రాఘవను రామమను ఇట్లనే పిలుస్తారేమో కదా. నన్ను రాఘవ అని పిలుస్తారు, సముద్రగని గారు రామం అని పిలుస్తారు. అంటే నేను ఇంకా క్యారెక్టర్లు రివీల్ చేయలేదు కాబట్టి అని చెప్పేసి రామమను రాఘవను. అయితే ఇందాక చూస్తున్నాను ప్రతి యాంకర్ ఫస్ట్ ఎవరున్నారో మీకు సర్ప్రైజ్ అవన్నీ చెప్తుంటారు కదా. పోస్టర్లో ఆల్రెడీ నేను ఉన్నాను కదా వెనకాల. అది గెస్సుకోవట్లేదు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నా అంటే నన్ను చెప్పని అంటే పోస్టర్ కంటే ఎక్కువ నా మీదే ఫోకస్ ఉంటదేమో కెమెరా. లేదు, వాళ్ళు బాగా పోస్టర్ కూడా చూస్తారు, అంటేనే ఇక్కడ పెట్టుకున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా అరుదు నువ్వు ఇంటర్వ్యూ చేయడం. అడగగానే డెఫినెట్గా నేను ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి నేను వస్తానని మాకన్నా ముందే వచ్చి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఫస్ట్ ఇది కృతజ్ఞతలు అనేది చాలా చిన్న విషయం అవుతుంది కాబట్టి నేనేం చెప్పట్లా. సరే అయితే మరి బోటికూర ఎప్పుడు? బోటికూర ఇది బోటికూర సినిమా కాదమ్మా, ఇది రామరాగం సినిమా. అంటే మీరు కృతజ్ఞత అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూ బాగా సక్సెస్ అయ్యి వైరల్ అయింది అనుకో, నీకు ఇష్టమైన బోటికూర నేనే వండుతా, మేకకాలు నేనే వండుతా, మొన్న కీమా వండి పంపించినట్టు పంపిస్తా, మళ్ళీ నీకు ఉప్పు చేప అన్ని వండి అన్ని పంపిస్తా. అసలు మీకు తెలియదన్న వంట ఎంత అద్భుతంగా చేస్తారంటే అంత అద్భుతంగా చేస్తారు. యాక్చువల్లీ తను మా ఇంటికి వచ్చినప్పుడు రామం రాగంలోకి వెళ్ళే ముందు తను వచ్చినప్పుడు తనకి చాపేసి ఇంట్లో కూర్చోబెట్టి అన్ని కూరలు అలా పెడితే తను ఒక మాట అంది, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. తృప్తి ఎప్పుడంటే వండేటప్పుడు కాదు, అది తినేటప్పుడు. ఏమందంటే రాకేష్ నా సొంత తమ్ముళ్ళలాగా, తను నా మరదల్లాగా. బావగారు నేను కడుపుతో ఉన్నప్పుడు నాకు ఇలా వండి పెట్టి అన్ని తినిపించే వాళ్ళు ఉండాలి అని అనిపించేది. ఈ రోజు అది ఫీల్ అవుతున్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను అట్లా తినాలనుకుంటుండే, పాప మా ఆయన వండి పెట్టేటోడు కానీ ఈ నాన్ వెజ్ టచ్ ఉండదు ఆయన దగ్గర. సో ఇంటికి పిలవగానే నీకు ఏది ఇష్టము అని చెప్పేసి ఇంటికి వెళ్ళంగానే అవి అట్లా ఉండగానే నాకు అక్కడనే ఆత్మతృప్తి అంటారు కదా. ఫుడ్ డిస్కషన్. అంటే ఈ సినిమాలో మనం మీరు వంట వండిండ్రా బాబు గారు? ఈ సినిమాలో వంట ఎక్కడమ్మా, ఈయన వంట వండారు కథని దాన్ని వడ్డించారు. అండ్ జనాలు తిని తృప్తిగా ఉంటది అంటారు డెఫినెట్లీ. కానీ డబ్బులు మాత్రం ఈయన ఇచ్చారు వండడానికి. మంచిగా వడ్డించారు చక్కగా. అవును, అంటే ఎంత మంచిగా వండినా వడ్డీయడం కూడా ప్రేమతో వడ్డించకపోతే తినేటోళ్ళకి అది కడుపు నిండదు. సో వంటకేలు వచ్చింది ఈ ముచ్చట కాబట్టి రామం రాఘవం మనం ఇంక ఈ సినిమాలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే తిండి గురించి కడుపు నిండిన తర్వాత మాట్లాడుకునే మాట ఇంకా హ్యాపీ ఉంటది కదా.